ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రద్దు నిర్ణయం మంచిదే అయినా దాని అమలులో లోపాలున్నాయని అంటున్నారు ఇండస్ట్రీల యజమానులు. నోట్ల రద్దుతో 50% బిజినెస్ పడిపోయిందని, చిన్న చోట్ల చాలా మనీ లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. బ్యాంకులు సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటున్న ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పెద్ద నోట్ల రద్దు ఈ రోజుకి నెల పూర్తయింది. ఈ నెలలో చాలామంది బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర చాలామంది తమ డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరో కోణం చూసినట్లయితే ఇండస్ట్రియల్ ఏరియా, రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇండస్ట్రీలో దాదాపు 2000 కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలామంది ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వల్ల నోట్లు చలామణి లోకల్, ముఖ్యంగా 100 రూపాయలు 500 చిల్లర లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క నోట్ల రద్దు ప్రభావం కూడా ఈ జీడిమెట్ల ఇండస్ట్రీ మీద పడింది. దాని గురించి ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీడిమెట్ల అసోసియేషన్ మెంబర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. సో మాకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నోట్లు రద్దు విషయంలో చాలా వరకు మేము హ్యాపీగానే ఉన్నాము. కాకపోతే మనీ సర్క్యులేషన్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాము. మాకు ఎక్కడెక్కడి నుంచో వర్కర్స్ వస్తారు, ఒరిస్సా లేకపోతే బీహారు, ఎటువంటి వాళ్ళందరూ కూలీనాలి చేసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వాళ్ళు బిజినెస్ ఇదే ఇంట్లో గడుపుకుంటుంటారు. కానీ ఈ పరిస్థితుల్లో మాకు క్యాష్ డ్రాయల్ కూడా విత్డ్రాయల్ పరిమితులు పెట్టారు. అది 50,000 పెట్టిన దానివల్ల మాకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. 2,000 రూపాయల నోట్లు ఇచ్చి మా వల్ల ఏమీ కావటం లేదు. ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్లో మనం ఏదైనా చూసినా కానీ డైలీ వేజెస్కి 2,000 రూపాయలు అయితే రాదు కదా. బయట ఏదైనా కొనుక్కోవాలన్నా వాళ్ళకి వీలు కాని పరిస్థితి. సో దయచేసి మీరు సాధ్యమైనంత వరకు 500 రూపాయలు 100 రూపాయల నోట్లు కానీ రిలీజ్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. జీడిమెట్లకు సంబంధించి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? జీడిమెట్లలో ఆల్మోస్ట్ 2,200 యూనిట్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా నిత్యం ఇదే ప్రాబ్లం వస్తుంది. ఎంత శాతం ఈ 1 మంత్ లో, ముఖ్యంగా ఈ రోజుకు 1 మంత్ కదా, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది బిజినెస్ ఇస్ డౌన్. మీరు సాలరీస్ ఎలా పే చేస్తున్నారు? ఇండస్ట్రీ సాలరీస్ ఇన్స్టాల్మెంట్ మీద నేను ప్రస్తుతానికైతే ఐఎమ్ సపోజ్ టు pay to the workers salaries. Again 30,000-40,000 rupees pending is there for last month's salary. So now this month's salary I went to the bank and they say that we are supposed to pay around 6 lakhs of salaries, where I am getting only 50,000 rupees per week. So it is not possible that whole month if I take also it will be only 2 lakhs. So rest all what is to be done. ఇండస్ట్రీకి క్యాష్ బిజినెస్, క్యాష్లెస్ బిజినెస్, ఈ రెండిట్లో ఇండస్ట్రీకి ఎలా ఉంటుంది? ఈ క్యాష్ బాగుంటుందా, క్యాష్లెస్ బాగుంటుందా? Cash and cashless both should be there. Without only without cash means it is very difficult to run in particularly in our sector. It is very difficult. ఇది మొత్తం మీద జీడిమెట్ల అసోసియేషన్, ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్తున్నది. ఇక్కడ దాదాపు 2,000 కంపెనీలు ఉన్నాయి. ఈ 2,000 కంపెనీలో కూడా వాళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే చాలా కష్టం. సో 50-50 ఉంటే తప్ప మేము బిజినెస్లో రన్ చేయలేము. సో ముఖ్యంగా మనీ సర్క్యులేషన్ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల రోజువారీ లావాదేవీలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 50% బిజినెస్ పడిపోయిందని వారు అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రాజ్ కుమార్, V6 న్యూస్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా.